హలో అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే. మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ రెసిపీ కోసం ముందుగా కందిపప్పును అయితే ఉడికించుకుందాం. కుక్కర్లో 1 కప్పు కందిపప్పును తీసుకున్నానండి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారం తగ్గట్టు 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే గోంగూరని చూడండి, బాగా వాష్ చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకొని స్టవ్ పై చిన్న గిన్నె పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, గోంగూర వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఒక 1 మినిట్లో చూడండి ఇలా దగ్గరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కందిపప్పును అయితే ముందుగా ఉడికించుకున్నాం కదా, చూడండి 5 విజిల్కైతే పప్పు ఇలా ఉడికిందండి. ఈ పప్పుని బాగా మెదుపుకొని మనం ఉడికించుకున్నటువంటి గోంగూరని వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. మొత్తం పప్పులో కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చిక్కగా ఉంది కదా, ఇందులో అయితే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పల్చగా ఇష్టమా చిక్కగా ఇష్టమా చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పులుపు కోసం చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని నానపెట్టుకొని వేసుకున్నానండి. చింతపండు రసం వేసుకున్నాక పప్పును అయితే మనం మరిగించుకోవాలి. చూడండి బాగా మరిగాక పచ్చివాసన పోయే వరకు మరిగించుకున్నాక ఇందులోనే మనం పోపును అయితే వేసుకోవాలండి. చూడండి పప్పు ఒక పక్క మరిగించుకోవాలి. నెక్స్ట్ ఒక పక్క పోపును రెడీ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు ఇంగువ, నెక్స్ట్ 1 స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ వేయాలండి. ఈ సాంబార్ మసాలా పౌడర్ వేయటం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పోపు రెడీ అయ్యాక మరుగుతున్న పప్పులో వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. అసలు గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.